మర్మమైన ప్రశ్న, ఒక తెలివైన సమాధానం. నేను మీ చైతన్య మీకోసం మరో ప్రశ్నతో సిద్ధంగా ఉన్నాను. మీకు ఒక పురాతనమైన రహస్యాన్ని చెబుతాను. దానిని మీరు కనిపెట్టగలరా? నా పయనం ఎప్పటికీ ఆగదు. ఒక్క అడుగు ముందుకు పెడితే వెనక్కి తిరిగే అవకాశం లేదు. అందరూ నన్ను చూస్తారు, కానీ పట్టించుకోరు. నేనేమిటి? మీకు సమాధానం తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి, లేదా ఈ ప్రశ్నకు సంబంధించిన చిన్న క్లూ వీడియో చివరి భాగంలో ఉంటుంది. ఆహా, మరొక ఆసక్తికరమైన ఆత్మ. నీవు కూడా రహస్య కథలు వినాలనుకుంటున్నావా? విను. ఓ కథ. ఇది ఒక మనిషి గురించినది. అతనికి లభించిన ఒక మహావరం గురించినది. జీవితం అంత తేలికైనది కాదు నా మిత్రమా. మరీ ముఖ్యంగా అది అప్పుగా తీసుకున్నప్పుడు. ఇప్పుడే విను. జీవితాన్ని అప్పుగా తీసుకున్న ఒక మనిషి కథ. ద మ్యాన్ హూ బారోడ్ లైఫ్స్ ఫ్రమ్ అదర్స్. జాన్ అనే ఓ వృద్ధుడు, అతని శరీరం బలహీనమై ప్రతి శ్వాస చివరిదేనని తెలియడంతో ఆసుపత్రిలో మరణానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచం మీద అతనికి ఏం కోరిక లేకపోయినా ఇంకా జీవించాలి అనే కోరిక అతనిలో మిగిలి ఉంది. అదే సమయంలో ఒక నలుపు దుస్తులు ధరించిన వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. అతని కనుచూపులే కలలు కనిపించేలా ఉన్నాయి. అతని ముఖంపై ఒక తీపి చిరునవ్వు. నీకు మరణించకూడదనిపిస్తే ఒక మార్గం ఉంది అని చెప్పాడు ఆ అపరిచితుడు. ఏ మార్గం అని జాన్ ప్రశ్నించాడు. నీవు కొత్త జీవితాన్ని పొందవచ్చు, కానీ అది నీది కాదు. ఒక రోజు పాటు నీవు ఎవరి జీవితమైనా జీవించవచ్చు, కానీ ప్రతి జీవితం అప్పుగా తీసుకుంటే తిరిగి ఇవ్వాల్సిందే. జీవితాన్ని మరోసారి ఆస్వాదించగలనే ఆశతో జాన్ వెంటనే ఒప్పుకున్నాడు. అదే క్షణంలో అతను మారిపోయాడు. అతను ఇక ముందు వృద్ధుడు కాదు, ఒక రాజుగా మారాడు. రాజ సంతోషంలో నిత్యం మునిగి ఉన్నాడు. అతని ఆదేశాలకు సమస్త జనులు వినయంగా ప్రవర్తించారు. రాజభోగాలు అనుభవించాడు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. సూర్యాస్తమయంతోనే అతను తన మునుపటి బలహీనమైన శరీరంలోకి తిరిగి వచ్చేశాడు. ఇంకా కావాలి, మరిన్ని జీవితాలు కావాలి అని అతను తెగ వేడుకున్నాడు. తర్వాత అతను ఒక గొప్ప శాస్త్రవేత్తగా మారాడు. అతను విశ్వ రహస్యాలను ఛేదించాడు. కొన్ని గంటల్లోనే శాస్త్ర జగత్తులో అతను చేసిన అద్భుతాలు అమోఘం. కానీ మళ్ళీ రాత్రయింది. క్షణాల్లో అతను తిరిగి తన బలహీనమైన శరీరంలోకి వచ్చేశాడు. ఇలా అతను ప్రతిరోజు ఒక కొత్త జీవితం అప్పుగా తీసుకున్నాడు. ఒకసారి అతను మహావీరుడయ్యాడు, ఒకసారి గొప్ప కళాకారుడయ్యాడు, మరొకసారి సంగీతకారుడిగా మారి ఎందరినో మెప్పించాడు. ప్రతిరోజు కొత్త అనుభవం, కొత్త భావాలు. కానీ ప్రతిరోజు అంతమైనప్పుడు అతను తిరిగి తన వృద్ధ శరీరంలోకి రావాల్సిందే. ఒకరోజు ఒక రహస్యమయమైన మహిళ అతని ముందుకు వచ్చింది. నీవు తీసుకున్న ప్రతి జీవితం తిరిగి ఇవ్వాల్సిందే అని ఆమె చెప్పింది. అదేమిటంటే, నీవు ఎవరి జీవితం అప్పుగా తీసుకున్నావో వారంతా మృతులయ్యారు. జాన్ భయంతో వణికిపోయాడు. అతను ఏ రాజుగా ఉన్నాడో ఆ రాజు మరణించాడని తెలిసింది. అతను ఏ శాస్త్రవేత్తగా ఉన్నాడో ఆ శాస్త్రవేత్త మరణించాడని తెలిసింది. అతను ఏ వీరుడుగా ఉన్నాడో ఆ వీరుడు యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయాడని తెలిసింది. ఇప్పుడు అతనికి తెలియనిది ఒకటే, అతనికి ఎప్పుడు తన బిల్లు చెల్లించాల్సి వస్తుందో.
అతను మరోసారి మరో జీవితం అప్పుగా తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతనిపై మృతుల ఛాయలు కమ్ముకున్నాయి. అతను వారి అరుపులను వినగలిగాడు. వారు తిరిగి వచ్చారు. వారు అతన్ని తమతో తీసుకువెళ్ళడానికే వచ్చారు. కొందరి జీవితాలను అప్పుగా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు తన జీవితం శాశ్వతంగా కోల్పోయాడు. చీకటి అతన్ని తన లోపలికి లాక్కొంది. ఇదే జీవితాన్ని అప్పుగా తీసుకున్న మనిషి కథ. జీవితం, మరణం ఇవి ఆడుకునే ఆటలు కావు. జీవితం తాత్కాలికం. కానీ పిరికితనంతో దాన్ని మోసం చేయాలని చూస్తే మోసం తిరిగి వస్తుంది. ఈ కథ ఇక్కడే ముగిసిపోయిందని అనుకుంటున్నావా? లేదు, ఆ గ్రంథం మళ్ళీ ఓపెన్ అవ్వబోతోంది. మరొక అజ్ఞాత వ్యక్తి, మరొక జీవితం, మరొక పాపం, ఏమైనా జరగవచ్చు. బహుశా ఈ కథ మళ్ళీ మొదలు కావచ్చు. జ్ఞానం దారి చూపే దీపం. సమాధానం మీకు ఇంతవరకు రాలేదా? అయితే చిన్న క్లూ ఇస్తాను. నేను సెకండ్లు, నిమిషాలు, గంటలుగా మారుతాను. ఇప్పుడైనా తెలిసిందా? తెలిస్తే జవాబును కామెంట్స్లో చెప్పండి. చూద్దాం మీ తెలివితేటలను.